దయచేసి అందరికి బీపీ టాబ్లెట్ పెట్టాలేమో ఈ రెండు కలుపుకున్నాక తెలుగుదేశం జనసేన చిన్నపిల్లలతో మాట్లాడినప్పుడు బీపీ టాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుంది. రాజకీయాలు తెలియని చిన్నపిల్లలు ఉన్నప్పుడు బీపీ టాబ్లెట్లు వేసుకోవాల్సి వస్తుంది. నాగేంద్రన్న దాంతో పాటు జెల్సీలు కూడా వేసుకోవాలన్నా వాళ్ళు. ఎందుకంటే ఇంతసేపు నేను చూశాను ప్రసాద్ గారు ఎంత ఆవేశంగా మాట్లాడినా ఎంత సబ్జెక్ట్ మాట్లాడినా ఫైనల్ గా ఒక కన్క్లూజన్కి వస్తారు. ఏంటంటే జనసేన కానీ టీడీపీ కానీ 175 సీట్లకి ఇండివిజువల్ గా పోటీ చేయలేదు. ఎందుకు చేయండి చూద్దాం. ఇది చెప్పలే. మీరు ముఖ్యమంత్రుల పంపకం గురించి మాట్లాడినప్పుడు ముద్రగడ గారి విషయంతో సమన్వయపరిచి మాట్లాడారు. మీకు మహాకూటములు పెట్టుకుని ఎప్పటి నుంచి అలవాటే కదా. రామరావు రాయి నుంచి మీది ఇండివిజువల్ నిలబడే ప్రాతిపదిక. ప్రసాద్ గారు ప్లీజ్ ప్లీజ్, మరి ఈ విషయంలో నేను చిన్నవాడిని అనింది. నేను అదే విషయంలో చిన్నవాడిని. ఇక్కడ తెలుగుదేశం పార్టీ చిన్నపిల్లల రాజకీయమే పెద్ద ఉపద్రవంగా ఉంది. అది తెలుసుకోవాలి. పెద్దల ముందర అగౌరవంగా వాదించకూడదు అనేది నా పాలసీ. ఆ విషయంలో నేను చిన్నవాడిని అన్నా కానీ ఇంకా దేంట్లో నేను చిన్నవాడిని కాదు. చూపిస్తాం సమయం వచ్చినప్పుడు. అది కాదు, సిద్ధంగానే ఉన్నాం. నేను ఒకటే అన్నా, ఈ అరుపుల విషయంలోనే నేను చిన్నవాడిని అనింది. పెద్దవాళ్ళని గౌరవించాలని నేను అరిచింది ఏం లేదు. నేను పర్ఫెక్ట్ గా ముద్రగడ గారి విషయాన్ని అన్వయం చేసి నేను మాట్లాడాను. ముద్రగడ గారి విషయాన్ని అలైన్ చేసే మాట్లాడు తప్ప అరుపులకి దీనికి స్టూడియోలో కాబట్టి నా వాయిస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో పుట్టి జగన్మోహన్ రెడ్డి గారిని 5 సంవత్సరాల నుంచి ఆయన అవినీతి మీద ఆయన అరాచక పరిపాలన మీద ఎండగడుతున్నా. నేను ఎవరు ఏ విషయం చిన్నవాడిని కాదు. నేను తెలుగుదేశం బీటెక్ రవి మీరు మీలాంటి వాళ్ళు ఎండగడుతున్నారని చూస్తున్నాం. ఒడియాలు ఎండిపోయి పక్క తిప్పి చూడండి. మీరు గౌరవించండి, చిన్నవాడిని గౌరవించండి అని చెప్పుకున్నాను తప్ప నేను ఇంకేదో విషయంలో చిన్నవాడిని అని చెప్పలేదు. అది ఇకపోతే ఇది బస్సుకు పంచర్లు ఇవన్నీ పడాలని ఆత్రపడే వాళ్ళకి, ఆశపడే వాళ్ళకి జెల్సిల్ టాబ్లెట్లే గతి ఫ్యూచర్ లో. రెండోది ఈ లోక కళ్యాణం కోసం జరగబోతున్న ఈ కురుక్షేత్ర యజ్ఞంలో కలిగించిన ఎన్ని రక్తపు ధారలు 2014 నుంచి ఇదే కురుక్షేత్ర యజ్ఞమే చేశారు కదా సార్. కురుక్షేత్ర యజ్ఞంలో కౌరవులు సమాప్తమైంది కదా. కళ్యాణం అదే కళ్యాణమేనండి. కళ్యాణం అయిపోయింది. కళ్యాణం అంటే ఏంటంటే రామ పట్టాభిషేకం జగన్మోహన్ రెడ్డి గారికి జరిగింది. కురుక్షేత్రంలో కౌరవులు వధించబడ్డారు. తర్వాత జరిగిన పట్టాభిషేకమే ధర్మరాజుకో లేదా రామాయణంలో అయితే రాముల వరకు. జగన్మోహన్ రెడ్డికి జరగబోయేది పరాభవం మాత్రమే. ఎలా? ఎంతమంది సోషల్ మీడియా త్రూగానా అంబేద్కర్ చేసిన ట్రోలింగ్ లాగా సభాముఖంగా చెప్పాడు కదా సార్. ట్రోలింగ్ చేసిన భావం తప్ప ఏమీ లేదు. ఎంతమంది ఎన్ని యాంగిల్లో వచ్చి ఈ యొక్క పొత్తు ధర్మాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసినప్పటికీ జరగబోయేది. ప్రసాద్ గారు మేమెవ్వరూ ఎక్కడ చూడట్లేదు సార్. పొత్తు ధర్మాన్ని పాటించిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి, అది లోకేష్. తెలుసుకోండి. మీరు పొత్తులో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని అలా పుష్ చేస్తూ ఆఖరికి చంద్రబాబు నాయుడు ఈ పొత్తుని యాక్సెప్ట్ చేయండి. మీ లోకేష్ అది గమనించండి. మీరు నాయుడు గారికి లేని బాధ ఎవరికి బాధ లేదు సార్. బాధల్లో లోకేష్ గారికే ఉంది. మీరు లోకేష్ గారికి జెల్సిల్ టాబ్లెట్లు, బీపీ టాబ్లెట్లు ఇవ్వండి. మీరు ఎన్ని రూపాల్లో విశ్లేషించినా ఎంత చేసినా మీ ఉద్దేశం ప్రజలకు అర్థమవుతుంది. పొత్తు ధర్మం విచ్ఛిన్నం అయిపోతే వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి ప్రయత్నించిందే ఇద్దరు కలిసి ఉన్నారని చెప్తూ కలిసిలా చేశారు. రెండోది పంచర్లు చేస్తూ మాకెందుకు జెల్సిల్ కాదు సార్, లోకేష్ గారికి ఇవ్వండి. ఆయనకే జెల్సిల్ టాబ్లెట్లు, బీపీ టాబ్లెట్లు కావాలి. ఎందుకంటే ఫ్రస్ట్రేషన్ ఆపుకోలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో రాబోయే రోజులు సువర్ణ రాజ్యాన్ని స్థాపిస్తాయి. ఈ ప్రజలకి ఏదైతే ఇన్నాళ్ళు పోగొట్టుకున్నామో మళ్ళీ దాన్ని పొందేదానికి ఆస్కారం కలిగించే విధంగా శ్రీనివాస్ గారు మీ ప్రయాస వృధా. పర్లేదు. మీరంటే రాజ్యాధికారం అనే దాని గురించి ప్రయాసపడుతున్నారు కాబట్టి మీకేదో అవుతుంది. నేనేమి ఆశించాను మాదే ప్రయాసం అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. ఒక పవనుడు, ఒక లోకేశుడు చంద్రకాంతులతో రాబోయే రోజుల్లో అందుకే మీకు సాంస్కృతిక విభాగం అప్పచెప్పారు. ఆస్కరితం బాగా చెప్తున్నారు. జెల్సిల్ కూడా మేమే ఉచితంగా ఇస్తాం. వెరీ గుడ్, నో ప్రాబ్లం. లోకేష్ గారికి ఇవ్వండి. ఆయనకే చాలా బాధగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఇంటర్వ్యూలో బాగా చెప్తున్నారు. మేము హ్యాపీగా ఉన్నాం. మేము కూడా హ్యాపీగానే ఉన్నాం. ఆ మాట చెప్పింది.